హలో అండి, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ ఫర్టిలిటీ సెంటర్ ఖమ్మం. కపుల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఎప్పుడు గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి, మాట్లాడదాము. ఎవరైనా కపుల్ 1 year వరకు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ప్లాన్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ అందలేదు అంటే కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టెస్టులు చేసుకుంటే మంచిది. జనరల్ గా వైఫ్ కి అయితే మేము కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హార్మోన్ టెస్ట్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, బేసల్ స్కాన్ అడ్వైస్ చేస్తాము. అదే అబ్బాయిలో అయితే సెమెన్ అనాలిసిస్ అంటే 3 to 4 days వైఫ్ అండ్ హస్బెండ్ కలవకుండా శాంపుల్ ఇవ్వాలి. షుగర్ టెస్ట్, థైరాయిడ్, మినిమం స్క్రీనింగ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. మనం ఎప్పుడైతే స్త్రీలలో, ఆడవారిలో మనకి అండాలంతా బాగున్నాయి, గర్భంచి బాగుంది, గర్భంచి లైనింగ్ అంతా కరెక్ట్ గా ఉన్నాయి అంటే మనం హస్బెండ్ కౌంట్ కూడా నార్మల్ ఉంది అన్నప్పుడు మినిమం 3 cycles అట్లా అన్నం విడుదల అవ్వడానికి మినిమం డ్రగ్స్ పెడతాము. ఏ టైంలో కలిసి ఉండాలి చెప్తాము. 5 class స్టడీ ద్వారా ట్రాకింగ్ చేసుకుని అలా 3 months మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాక ఒక రాకపోతే అప్పుడు ట్యూబ్ టెస్ట్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ట్యూబ్ టెస్ట్ అంతా బాగున్నప్పుడు హస్బెండ్ కౌంట్ నార్మల్ ఉండి అందని వాళ్ళకి ఒకసారి ఐఏ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. మనకి ఏ రీజన్ తెలియలేదు, ఒకవేళ ఏదైనా ట్యూబల్ బ్లాక్ ఉన్నా, పీసీఓడి ఉన్నా కూడా, లేదా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, మనకి అన్ని బాగుండి కూడా ప్రెగ్నెన్సీ అందని వాళ్ళకి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీంట్లో అయితే మన ట్యూబ్స్ ఎలా ఉన్నాయి చూస్తాము, ఏదైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అదే పీసీఓడి ఉన్న వాళ్ళకైతే పీసీఓడి కొంతవరకు క్లియర్ చేసుకోవచ్చు. హిస్ట్రోస్కోపీలో ఏమన్నా పాలిప్స్ ఉన్నా, మనం బేబీ పెట్టే దారి కానీ, మనకి గర్భంచి ఎలా ఉంది ఒక ఐడియా వస్తుంది. మనం క్లీన్ చేయడం ద్వారా కొంచెం ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. మనకి లాప్రోస్కోపీ చేశాక అంతా మంచిగా ఉన్నట్లయితే వాళ్ళకి ఒక 2 to 3 cycles మినిమం టాబ్లెట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అది చేశాక కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఐఏ అడ్వైస్ చేస్తాము. ఐఏ అంటే హస్బెండ్ కౌంట్ మంచిగా ఉన్న వాళ్ళకి, లేదా కొంచెం కౌంట్ బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళకైనా మన యాక్టివ్ ఉన్న కణాలు సపరేట్ చేసి డైరెక్ట్ గా గర్భంచులకు పంపించడము. దీంట్లో ఒక 20 to 25% ఛాన్సెస్ పెరుగుతాయి. ఒకవేళ ఐఏ 3 cycles మనం చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. టెస్ట్ బేబీలో మనం ఏం చేస్తాము, స్త్రీల నుంచి అండాలు కలెక్ట్ చేస్తాము, హస్బెండ్ నుంచి స్పర్మ్స్ కలెక్ట్ చేసి మన బేబీని రెడీ చేసి డైరెక్ట్ గా గర్భంచులో పెట్టడం ద్వారా 50 to 60% వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఒకవేళ హస్బెండ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే కౌంట్ ని బట్టి ఐఏ గానీ ఐవీఎఫ్ కానీ డైరెక్ట్ గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. మనకి ఐఏ 3 cycles చేసినా కూడా అవ్వని వాళ్ళకి ఐవీఎఫ్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఐవీఎఫ్ కొంచెం ఖర్చుతో కూడుకుంది, కొంచెం స్ట్రెస్ ఎక్కువ, మెడికేషన్ ఎక్కువ, అలాగే సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏ పద్ధతిలో మనం ట్రై చేసినా కూడా అవ్వని వాళ్ళకి ఐవీఎఫ్ అనేది గుడ్ ఆప్షన్. థ్యాంక్ యూ.